వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి వీడియో యొక్క ప్రాధాన్యత ఏంటంటే ఏపీడిఎస్సి 2024కు సంబంధించిన సిలబస్ నిన్నటి రోజున విడుదలైంది. అందులో ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆర్ ఫిజికల్ డైరెక్టర్ సిలబస్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇందులో ముఖ్యంగా 4 విభాగాలుగా చేశారు. మొదటి విభాగము జీకే అండ్ కరెంట్ అఫైర్స్, రెండవ విభాగము పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్, మూడవ విభాగము ఫిజికల్ ఎడ్యుకేషన్ పెడగోగి, నాలుగవ విభాగము కంటెంట్ అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ కంటెంట్. ఇలా 4 విభాగాలుగా విభజించారు. ఇందులో మొదటి విభాగం పార్ట్ 1 అనేది జనరల్ నాలెడ్జ్ మరియు కరెంట్ అఫైర్స్కు సంబంధించింది. అందులో 5 మార్కులకి కేటాయించబడింది. ఇక్కడ జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ అనేది ప్రతి పోటీ పరీక్షలో కూడా చాలా కీలక పాత్ర వహిస్తాయి. ఇందులో అభ్యర్థుల యొక్క సాంఘిక అవగాహన, ప్రస్తుత పరిస్థితుల మీద ఎంత మాత్రము అవగాహన కలిగి ఉన్నారు, అలాంటి ప్రశ్నలన్నిటి ఎక్కువ శాతం ఉంటాయి. కాబట్టి ఈ యొక్క విభాగంలో 5 మార్కులు కేటాయించడం అనేది ఇవి కూడా కీలక పాత్ర వహిస్తాయనేది గమనించాలి. మరి రెండవ విభాగము పార్ట్ 2 అనేది పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్. ఇది కూడా 5 మార్కులు కేటాయించారు. ఈ యొక్క విద్యా దృక్పథాలు అనేటువంటిది ప్రతి సబ్జెక్టు వారికి తప్పనిసరిగా ఉన్నది. అందులో భాగంగానే మనకు కూడా 5 మార్కులు కేటాయించారు. వీటికి సంబంధించినటువంటి పుస్తకాలు ప్రస్తుతం మార్కెట్లో చాలా మనకు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఏదైనా ఒక పుస్తకాన్ని తీసుకొని సిలబస్ను ఆధారం చేసుకొని చదివితే చాలా వరకు ఉపయోగపడుతుంది. మొదటి 2 విభాగాలు 10 మార్కులు కేటాయించారు కాబట్టి వాటి మీద కూడా ప్రత్యేకించి దృష్టి సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పార్ట్ 3 మూడవ విభాగము ఫిజికల్ ఎడ్యుకేషన్ పెడగోగి, ఎడ్యుకేషనల్ టెక్నాలజీ అండ్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్. ఇది 20 మార్కులు కేటాయించారు యాజ్ పర్ బీపీడీ కరికులం. ఇక్కడ బీపీడీ సిలబస్ ఆధారంగా ఈ ప్రశ్నలు ఉంటాయి. ఎందుకంటే మనం రాయబోయేటువంటి పరీక్ష ఫిజికల్ డైరెక్టర్ లేదా స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్. ఈ ఉద్యోగాలకు బీపీడీని అర్హతగా పేర్కొన్నారు కాబట్టి రాబోయేటువంటి పరీక్షలో ప్రశ్నలు అనేటివి కూడా యాజ్ పర్ బీపీడీ కరికులం ఆధారంగా అడుగుతారు. గతంతో పోలిస్తే ఇప్పుడు పోస్టు యొక్క క్యాడర్ పెరిగింది కాబట్టి అదేవిధంగానే అడిగేటువంటి ప్రశ్నల్లో కూడా కాస్త కాఠిన్యత, కష్టతరం అనేది ఎక్కువగానే ఉంటుంది అని అనుకుంటున్నాం. ఎందుకంటే పోస్ట్ క్యాడర్ పెరిగినప్పుడు అడిగేటువంటి ప్రశ్న విధానంలో కూడా చాలా మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. అది ఏ సబ్జెక్టులో అయినా కానీ. అదేవిధంగా ఇక్కడ మనకు కూడా ఇందులో పార్ట్ 3లో ప్రధానంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక ఎడ్యుకేషన్ సెక్టర్కి సంబంధించిన సాంకేతికతను, అది కాస్త మనకు కొత్తగా అనిపించవచ్చు కానీ ఇందులో మన యొక్క సబ్జెక్టు కూడా అంతర్లీనమై ఉన్నది. అది ఏ విధంగానంటే మెథడ్స్ ఆఫ్ టీచింగ్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఈ యొక్క ఫిజికల్ ఎడ్యుకేషన్ పెడగోగిలో అంతర్లీనమైనటువంటిది. ఇందులో మన సబ్జెక్టుకి ప్రత్యేకించి కొన్ని పేర్కొన్నారు. వాటిలో కమాండ్, టీచింగ్ ఎయిడ్స్, టీమ్ టీచింగ్, టోర్నమెంట్స్, మెథడ్స్ ఆఫ్ డ్రాయింగ్ పిక్చర్స్, లెసన్ ప్లానింగ్ ఇలాంటివి. ఇవన్నీ కూడా మన యొక్క బోధనా పద్ధతిలో సంబంధించిన విషయాలే. సో ఇక్కడ 20 మార్కులు కేటాయించిన వాటిలో ఎక్కువ శాతం వీటి నుంచే ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం చదివేటువంటి మన యొక్క కంటెంట్లో ఇవన్నీ కూడా భాగం. దీనికి మనము ప్రత్యేకించి ఒక విభాగంగా పేర్కొన్నారు కాబట్టి ప్రత్యేకించి చదవాల్సిన అవసరం ఉండదు. మనం చదివేటువంటి ఏవైతే పుస్తకాలు ఉన్నాయో వాటిలో టోర్నమెంట్స్ అయితేనేమి, లెసన్ ప్లాన్ అయితేనేమి, ఇవన్నీ కూడా మన యొక్క కంటెంట్లో భాగము. కాబట్టి మనం కంటెంట్ చదివితే అక్కడ చదివినటువంటి ఆ విషయాలు ఈ యొక్క పెడగోగిలో ఉన్నటువంటి దానికి
ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉపయోగపడతాయి. దీనిని గమనించండి. పార్ట్ 4 ఫిజికల్ ఎడ్యుకేషన్ కంటెంట్ 70 మార్క్స్. ఈ యొక్క 4వ విభాగంలో 70 మార్కులకి ఫిజికల్ ఎడ్యుకేషన్ కంటెంట్ యాజ్ పర్ బీపీడీ కరికులం ఆధారం చేసుకునే ప్రశ్నలు ఉంటాయి. ఈ యొక్క 4వ విభాగంలో 14 ఉప విభాగాలు ఉన్నాయి. అంటే 14 సబ్జెక్టుల గురించి ప్రశ్నలు ఉంటాయన్నమాట. మీరు వీటిని చూసి ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సిలబస్ ఎక్కువగా ఉంది అనేది మనం కేటాయించిన సిలబస్ను మాత్రమే చదవాలి, అంతే. ఇందులో మొదటిది ఆర్గనైజేషన్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ యొక్క వ్యవస్థాపన మరియు పరిపాలన అనేటువంటి విభాగం మొదటిది. ఇందులో వ్యాయామ విద్య యొక్క వ్యవస్థ మరియు పరిపాలన అది రకరకాల స్థాయిల్లో పాఠశాల అయితేనేం, కళాశాల అయితేనేం, అదేవిధంగా విశ్వవిద్యాలయం అయితేనేమి, ఈ విధంగా ప్రతి దాని గురించి కూడా ప్రత్యేకించి మెన్షన్ చేస్తున్నారు. మరి అదేవిధంగా మనకున్నటువంటి ఫిజికల్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి సదుపాయాలు అవి జిమ్నాజియం కానీ, స్విమ్మింగ్ పూల్ కానీ, వాటి గురించి మనం స్పోర్ట్స్కు సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ని ఏ విధంగా పర్చేస్ చేస్తాము, వాటిని ఏ విధంగా నిల్వ చేయడానికి ఉపయోగించే పద్ధతులు, ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క ఆర్గనైజేషన్ అడ్మినిస్ట్రేషన్లో మనకు అడిగేటువంటి ప్రశ్నలు. ప్రత్యేకించి టోర్నమెంట్స్ అనేది పోటీలకు సంబంధించిన విధి విధానాలపై ప్రశ్నలు ఎక్కువ శాతం వచ్చే అవకాశం ఉన్నది. అదేవిధంగా టైం టేబుల్, బడ్జెట్ ఇవన్నీ కూడా. కంటెంట్లో 2వ సబ్జెక్ట్ హిస్టరీ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్. ఈ యొక్క హిస్టరీ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది ఇదొక చాలా విశాలమైనటువంటి సబ్జెక్ట్. ఎందుకంటే పురాతన కాలం నుండి నవీన కాలం వరకు, ప్రాచీన ఒలింపిక్స్ నుండి నవీన ఒలింపిక్స్ వరకు, అదేవిధంగా స్వతంత్రం రాకముందు భారతదేశంలో వ్యాయామ విద్యా చరిత్ర, స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో వ్యాయామ విద్యా చరిత్ర గురించి అనే వాటిపై గతంలో ప్రశ్నలు ఉండేటివి. వాటితో పాటు కొత్తగా ఇన్స్టిట్యూషన్స్, స్పోర్ట్స్ బాడీస్, పాలసీస్, స్కీమ్స్, అవార్డ్స్ అని వీటిని చేర్చారు. వీటిపై కూడా కొన్ని ప్రశ్నలు వచ్చే అవకాశం చాలా నిండుగా అవకాశం కలదు. కాబట్టి వీటిని కూడా మనం ప్రత్యేకించి చదువుకోవాలి ఈ యొక్క హిస్టరీ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో. కంటెంట్లో 3వ సబ్జెక్ట్ బేసిక్ అనాటమీ, ఫిజియాలజీ, కిన్షియాలజీ అండ్ బయోమెకానిక్స్. వీటన్నిటిని కలిపి 3వ సబ్జెక్ట్ కింద చేర్చారు. ఇందులో బేసిక్స్ అనే పదం ఉపయోగించవచ్చు, కానీ కొన్నిసార్లు అడ్వాన్స్ ప్రశ్నలు అడిగే అవకాశం చాలా కలదు. గతంలో కూడా చాలా ప్రశ్నలు అడిగారు. కాబట్టి మనకి ఇక్కడ బేసిక్ అని ఉన్నప్పటికి కూడా మనం ఇక్కడ పేర్కొన్న వాటిని అన్నిటినీ కూడా కాస్త అడ్వాన్స్గా ఏవైతే నెట్టు, సెట్టు, పిహెచ్డి ఎంట్రన్స్కు సంబంధించినటువంటి వాటిల్లో కొన్ని ప్రశ్నలు ఉంటాయి. వాటిని కూడా చదువుకోవడం చాలా అవసరం. కారణం ఏంటంటే వాటి వచ్చిన తర్వాత ఇబ్బంది పడే కంటే ముందుగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఈ సబ్జెక్ట్స్లో బేసిక్ అనాటమీ అనేది సర్వసాధారణంగా అన్ని సిస్టమ్స్ గురించి చదువుకోవాలి. ఇంకా ఫిజియాలజీ అనేది ఫిజియాలజీ విషయంలో మనకు రెస్పిరేటరీ సిస్టము అండ్ సర్క్యులేటరీ సిస్టము దానిని ప్రత్యేకించి దృష్టి సాధించాల్సిన అవసరం ఉంది. కిన్షియాలజీ విషయానికి వస్తే ఇక మూమెంట్స్కి సంబంధించినటువంటివి, అదే వాటిలో మనకు జాయింట్స్ కానీ, లిగమెంట్స్ కానీ, మజిల్స్, కాంట్రాక్షన్, రిలాక్సేషన్స్, ఇలా ప్రతిదీ కూడా ఈ యొక్క కిన్షియాలజీలో చదువుకోవాలి. మరి చివరిది అయినటువంటి బయోమెకానిక్స్ విషయానికి వస్తే కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాల్ని పొందుపరిచారు. అలా పొందుపరిచినటువంటి వాటిలో న్యూటన్స్ లా అయితేనేమి, అదేవిధంగా గ్రావిటేషనల్ అయితేనేమి, ఫోర్స్ అయితేనేమిటి, వీటన్నిటినీ ఇక్కడ పేర్కొన్న వాటిని అన్నిటినీ చదువుకొని వాటిని స్పోర్ట్స్కి ఏ విధంగా అప్లై చేశారు అనేటువంటి విషయాల మీద మనం ప్రత్యేకమైన దృష్టి కేటాయించాల్సి ఉంటుంది. కారణం ఏంటంటే కొన్ని ప్రశ్నలు నేరుగా ఎక్కడా అడగరు. వాటిని పరోక్ష పద్ధతిలోనో లేకపోతే అప్లైడ్ మెథడ్లోనో అడిగే అవకాశం చాలా నిండుగా ఉంది ఇక్కడ. అందుకోసమనే వీటిలో
మనం సైన్స్ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ చదివిన వాళ్ళకి ఇవి కాస్త ఉపయోగకరంగా ఉంటాయి. ఆర్ట్స్ వాళ్ళైనా కానీ ఒకసారి పట్టి 2 సార్లు చదివితే వాటంతట అవే వస్తాయి. వాటిని మనం భూతద్దంలో చూస్తేనే సమస్యగా భావిస్తాం. బాగా అర్థం చేసుకొని చదవడానికి ప్రయత్నిస్తే వాటంతట అవే మనకు అర్థమవుతాయి. ఇక ఇక 4వ సబ్జెక్ట్ హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ ఇంజురీస్, స్పోర్ట్స్ మెడిసిన్, ఫిజియోథెరపీ అండ్ రిహాబిలిటేషన్. గతంలో హెల్త్ ఎడ్యుకేషన్ లేదా స్పోర్ట్స్ ఇంజురీస్లో వరకు మాత్రమే ఉండింది. ఇప్పుడు కొత్తగా స్పోర్ట్స్ మెడిసిన్, ఫిజియోథెరపీ అండ్ రిహాబిలిటేషన్ అనేటువంటి సబ్జెక్ట్స్ని ఈ యొక్క నోటిఫికేషన్లో సిలబస్లో మెన్షన్ చేశారు. వీటిలో నుంచి కూడా కొన్ని ప్రశ్నలు వచ్చే అవకాశం చాలా ఉన్నాయి. ఎందుకంటే ఈ యొక్క నెట్, సెట్ అటువంటి పరీక్షలలో వీటి ఆధారంగా చాలా ప్రశ్నలు అడిగినటువంటి విషయం కలదు. కాబట్టి సాధారణంగా చదువుకునేటువంటి ఆరోగ్య విద్యతో పాటు అదేవిధంగా క్రీడాకాయాలతో పాటు వీటిని చదువుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఫిజియోథెరపీలో మెన్షన్ చేసినటువంటి చికిత్సలు అయితేనేమి, తర్వాత వాటికి సంబంధించినటువంటి విధి విధానాలు అయితేనేమి, వాటన్నిటినీ మనం చదువుకుంటే రేపు రాబోయేటువంటి పరీక్షలో ఖచ్చితంగా ఎక్కువ శాతం మార్కులు సాధించడానికి అవకాశం కలదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రతిదాన్ని కూడా క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి మొదట. ఆ తర్వాత వాటికి సంబంధించినటువంటి సమాచారంలో ఉన్నటువంటి పుస్తకాల్ని స్వీకరించాలి. వాటిని అనుసారం మనం చదువుకోవాలి. ఇక్కడ వీటిన్నిటితో పాటు మనకు కొత్తగా అనిపించినటువంటి సబ్జెక్ట్స్ మీదనే దృష్టి సాధించారు. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ప్రశ్నల సమాధానాలు అనేది ఇప్పుడున్నటువంటి ఈ యొక్క పోటీ పరీక్షల విధానంలో కానీ చాలా మార్పులు చేకూరినాయి. కాబట్టి వాటి అనుసారము బహుశా ప్రశ్నలు అనేటివి ఉంటాయి. కాబట్టి దయచేసి అందరూ కూడా వీటిని గమనించాలని చెప్పని కోరుకుంటున్నాం. ఇంకా అదేవిధంగా 5వ విభాగం 5వ సబ్జెక్టు యోగా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్. ప్రస్తుతము మనకున్నటువంటి యొక్క యోగా అనేది ఫిజికల్ ఎడ్యుకేషన్లో చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తున్నది. వీటి నుంచి అధిక మార్కులకి ప్రశ్నలు రావడానికి అవకాశం నిండుగా ఉన్నది. ఎందుకంటే 2014 తర్వాత ఈ యోగాకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు అనేది సంతరించుకోవడానికి ముఖ్యంగా మన భారతదేశమే ముఖ్య కారణం ఏంటంటే యోగా అనేది ఉద్భవించింది మన భారతదేశంలో. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా వీటికి ప్రాధాన్యత సంతరించుకునింది. వాటితో పాటు గతంలో సాధారణంగా అష్టాంగ యోగాతోనూ, ప్రాణాయామతోనూ లేదా కొన్ని ఆసనాలతోనూ సంపూర్ణంగా ముగించేవారు. కానీ ఇప్పుడు వాటితో పాటు కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాల మీద కూడా దృష్టి సాధించడానికి ఈ యొక్క సిలబస్లో వాటిని పేర్కొన్నారు. అవి బంధాస్ అయితేనేమి, ముద్రాస్ అయితేనేమి, క్రియాస్ అయితేనేమి, ఇవన్నీ కూడా కాస్త అడ్వాన్స్ విషయాలే. ఎందుకంటే ఆసనం పేరు అడిగితే చెప్పడానికి సిద్ధంగా ఉంటాం, కానీ ఈ యొక్క క్రియల్లో వాటి ద్వారా ఉపయోగం ఏంటి, వాటిని నివారించడానికి ఇలాంటివి కొన్ని అప్లైడ్ మెథడ్లో అడిగే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి వాటిని ఒక్కసారి బాగా చదవండి. అదేవిధంగా 6వ సబ్జెక్ట్ రిక్రియేషన్ అండ్ లీజర్ మేనేజ్మెంట్. లీజర్ మేనేజ్మెంట్ అనేది ఈ యొక్క వినోదానికి సంబంధించిన విషయం. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా వీటి కోసం కొన్ని సంస్థలు పనిచేస్తున్నాయి. అదేవిధంగా ప్రభుత్వం కొన్ని మనకు సదుపాయాలు కల్పించబడతా ఉంది. ఈ యొక్క వినోదం కోసం విరామ సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి మనకు ఈ సబ్జెక్టులో చాలా స్పష్టంగా తెలియజేసినారు. వీటి మీద కూడా ప్రశ్నలు ఉంటాయి. అదేవిధంగా స్పోర్ట్స్ ట్రైనింగ్ క్రీడా శిక్షణ అనేది మనకు ప్రత్యేకించి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీటిలో మనకు ప్రతిదీ కూడా ఒక క్రీడాకారుని తయారు చేయడానికి ఎటువంటి విధి విధానాలను మనం ఒక
ఉపాధ్యాయుడిగా అయితేనేమి లేదా శిక్షకుడిగా అయితేనేమి మనం ఏ విధమైనటువంటి విషయాలని వీటి మీద కలిగి ఉన్నాము అనేటువంటి విషయాలు అది బ్యాలెన్స్డ్ డైట్ కాన్ నుంచి ప్రతిదీ కూడా స్పోర్ట్స్ ట్రైనింగ్ మొదలుపెట్టినప్పటి నుంచి ట్రైనింగ్ని సంపూర్ణమైన తర్వాత ఆ తర్వాత చేయబోయేటువంటి విషయాలు ఈ విధంగా ప్రతిదీ కూడా ఇందులో చాలా స్పష్టంగా మెన్షన్ చేస్తున్నారు. వాటి నుంచి ఎక్కువ శాతం ప్రశ్నలు రావడానికి అవకాశం కలదు. కాబట్టి ఈ సబ్జెక్టు మీద కూడా దృష్టి సాధించాలి. ఇక కాన్సెప్ట్ ఆఫ్ వెల్నెస్ మేనేజ్మెంట్ వెల్నెస్ అనేది మనకు ఇక్కడ చాలా వరకు అవసరమైనటువంటి సబ్జెక్టే. మిగతా వాటితో పోలిస్తే ఇది కాస్త తక్కువగానే ఉన్నటువంటి ప్రియారిటీ కలిగింది. ఎందుకంటే ఇచ్చినటువంటి 14 విభాగాల నుండి కంటెంట్లో 70 మార్కులకి అడగడం అనేది అంత సులభమైనటువంటి పని కాదు. కాబట్టి మనం కాస్త జాగ్రత్తగా చూసుకొని చదువుకోవాలి. ఇక 9వ సబ్జెక్ట్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ అనేది యొక్క మనకు బహుశా గతంలో ఆర్గనైజేషన్ అడ్మినిస్ట్రేషన్లో లాంటిదే, కాకపోతే ఇక్కడ ప్రత్యేకించి దాని గురించి కాన్సెప్ట్ మేనేజ్మెంట్ మీనింగ్ డెఫినేషన్ అని ఎలా అడగడము, లీడర్షిప్ క్వాలిటీస్ కానీ స్టైల్స్ కానీ మెథడ్స్ కానీ, అదేవిధంగా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఈ యొక్క స్పోర్ట్స్ మేనేజ్మెంట్లో ఫైనాన్షియల్కి సంబంధించి ఇలా కొన్ని విభాగాలు ఇందులో ఉన్నాయి. వీటిని మనం సంపూర్ణంగా చదివి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఇక 10వ సబ్జెక్ట్కి వచ్చేసరికి రీసెర్చ్ అండ్ స్టాటిస్టిక్స్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్. ఈ యొక్క రీసెర్చ్ అండ్ స్టాటిస్టిక్స్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఏంటంటే మనం చేస్తున్నటువంటి ఈ యొక్క పనులన్నింటినీ కూడా ఏదైతే మనం పొందుపరచాలో వాటిని క్యాల్కులేట్ ఏ విధంగా చేయాలి అనేటువంటి బేస్డ్ మీద ఇలాంటివి ఉంటాయన్నమాట. ఆ డేటా ఏంటి, ఆ డేటాకు సంబంధించినటువంటి ఏ విధానాలను పాటించాలి, ఇలా ప్రత్యేకమైనటువంటి విషయాలు ఈ యొక్క రీసెర్చ్ అండ్ స్టాటిస్టిక్స్ విషయంలో ప్రశ్నలు రావడానికి ఉంటాయి. ఇందులో డైరెక్ట్గానే ఉండొచ్చు, ఎందుకంటే వీటిలో అడ్వాన్స్గా అడగడానికి మనం జస్ట్ ఒక సబ్జెక్టుగా మెన్షన్ చేయబడింది కాబట్టి మనకు. సో ఇది కూడా కంప్లీట్. ఇంకా అతి ముఖ్యమైనటువంటిది మన యొక్క ఫిజికల్ ఎడ్యుకేషన్లో ఎక్కువ శాతం ప్రశ్నలు రావడానికి అవకాశం కలిగినటువంటి సబ్జెక్ట్ అఫిషియేటింగ్ అండ్ కోచింగ్లో గతంలో మనకు ఎక్కువ శాతం ప్రశ్నలు అడిగారు. ఎందుకంటే మనకు వాటి మీద అవగాహన ఉండాలి కాబట్టి బహుశా ఈ నోటిఫికేషన్లో కూడా వీటి మీద ఎక్కువ శాతం ప్రశ్నలు రావడానికి అవకాశం కలదు. ఎందుకంటే ఈ యొక్క ఆ గేమ్స్ అనేటివి చాలా మెన్షన్ చేసినటువంటివి. అదేవిధంగా ట్రాక్ అండ్ ఫీల్డ్ ఇందులో నుంచి ఎక్కువ శాతం ప్రశ్నలు అడిగారు. కాబట్టి వీటి మీద ప్రత్యేకించి మీరు దృష్టి సాధించాల్సిన అవసరం ఉంది. వీటిలోనే ఎక్కువ శాతం ప్రశ్నలు వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరము వీటి మీదనే దృష్టి సాధించి వీటిని ప్రతిదీ కూడా, ఎందుకంటే ఇక్కడ సెంటీమీటర్ల నుంచి మీటర్స్ వరకు అడుగుతారు, యాడ్స్ నుంచి ఇంకా లోతుగా అడుగుతారు, ఇండైరెక్ట్గా అడుగుతారు, డైరెక్ట్గా అడుగుతారు. ఇంకా హిస్టరీ విషయానికి ఒక నోటిఫికేషన్లో ఒక ప్రశ్న 17వ శతాబ్దంలో ఒక ఫుట్బాల్ క్రీడని రద్దు చేసినటువంటి రాజు ఎవరు అని అడిగారు. మరి ఆ విధంగా 17వ శతాబ్దం నుంచి అడుగుతున్నారంటే మనకు ఎంతవరకు లోతుగా అడిగేటువంటి అవకాశం ఉందో అర్థమవుతుంది. కాబట్టి ఈ సబ్జెక్టు మీద దయచేసి ఎక్కువ శాతం కాన్సన్ట్రేట్ చేయండి. 12వ సబ్జెక్ట్ స్పోర్ట్స్ సైకాలజీ అండ్ సోషియాలజీ. స్పోర్ట్స్ సైకాలజీ అనేది మనకు ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్క నోటిఫికేషన్లో కూడా సాధారణ సైకాలజీతో పాటు స్పోర్ట్స్ సైకాలజీలో ఏ విధంగా ఇంప్లిమెంట్ జరిగింది, అసలు ఏ శతాబ్దంలో స్పోర్ట్స్ సైకాలజీ మీద ఎవరెవరు ఉన్నతమైన వ్యక్తులు పరిశోధనలు చేశారు, వాటితో పాటు ఏ విధానాన్ని తీసుకొచ్చి ఇందులో ప్రోత్సహించారు, దాని ద్వారా
స్పోర్ట్స్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఈ యొక్క మనస్తత్వ శాస్త్రము అని చెప్పనేది ఇందులో చాలా బాగా క్వశ్చన్లు గతంలో అడిగారు. కాబట్టి ఇప్పుడు కూడా ఈ యొక్క దీంట్లో కంపల్సరీగా అడిగే అవకాశం ఉంది. ఇక 13వది ఒలింపిక్ మూమెంట్. ఇంతకుముందు గతంలో నవీన ఒలింపిక్స్, ప్రాచీన ఒలింపిక్స్ అని మాత్రమే ఉండింది. ఇప్పుడు ప్రత్యేకించి దాన్ని ఒక సబ్జెక్ట్ రూపంలో ఒలింపిక్ మూమెంట్ అనే పేరుతో మనకి ఈ సబ్జెక్ట్లో మెన్షన్ చేశారు. ఇందులో ఒలింపిక్స్ నామ్స్ అయితేనేమి, ఒలింపిక్స్ ఎంబ్లమ్ అయితేనేమి, ఒలింపిక్స్ యొక్క స్టాట్యుటరీ బాడీస్ అయితేనేమి, వీటన్నిటి గురించి కూడా చాలా క్లియర్గా పొందుపరిచారు. వాటిని చదువుకోవడం వల్ల ప్రత్యేకంగా మార్కులు సాధించడానికి అవకాశం ఉంది. అదేవిధంగా 14వ సబ్జెక్ట్ మెజర్మెంట్ అండ్ ఎవాల్యుయేషన్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ యొక్క టెస్ట్ అండ్ మెజర్మెంట్. ఈ యొక్క టెస్ట్ అండ్ మెజర్మెంట్ అండ్ ఎవాల్యుయేషన్ అనేది మనకు తెలుసు. అలాంటి వాటిలో ప్రత్యేకంగా మనకు పేర్కొన్నటువంటి ఈ యొక్క కొలతలు, పరీక్షలు అనేటువంటి విద్యార్థుల మీద గతంలో తక్కువ శాతంలో ఉండేటువంటివి ప్రశ్నలు విధానము. కానీ ఇక్కడికి వచ్చేసరికి కొన్ని ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ల గురించి, దానికి సంబంధించిన విధి విధానాల గురించి క్లియర్గా మెన్షన్ చేశారు. వీటి మీద అధిక శాతం ప్రశ్నలు రావడానికి అవకాశం ఉన్నది. అది ఆఫర్ టెస్ట్ అయితేనేమి, జెసిఆర్ టెస్ట్ అయితేనేమి, కూపస్ 12 మీటర్స్ రన్ అయితేనేమి, ఈ విధంగా ఈ యొక్క స్పోర్ట్స్ అండ్ పర్ఫార్మెన్స్కి సంబంధించిన టెస్ట్లు అనేటివి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని మనం బాగా చదువుకుంటే రాబోయేటువంటి పరీక్షల్లో కష్టపడిన ప్రతి ఒక్కరూ విజయం సాధించాలని నేను మనసారా కోరుకుంటూ, నేను తెలియజేసిన సమాచారం మీకు సంతృప్తికరంగా ఉంటే వీటిని నలుగురికి తెలియజేయండి అని వేడుకుంటూ విరమించుకుంటున్నాను.